ఓకే సార్. ఇప్పుడే ఆటోనగర్లో హైటెన్షన్ వైర్ కింద ఒక టిప్పరు పెట్టడం వల్ల ప్రమాదానికి గురై ఇద్దరు ఆటోనగర్ కార్మికులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీని విషయంలో ఆటోనగర్ ఉన్నటువంటి యజమానులకు తర్వాత వాళ్ళ వర్కర్స్ అందరికీ కూడా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. దయచేసి హైటెన్షన్ వైర్ల కింద కానీ, ఇది పెద్ద హైవే ఉంది, కళ్ళ ముందే మనకు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. హైటెన్షన్ వైర్ల కింద కానీ, తర్వాత హైవే పక్కన కానీ వాహనాలు పెట్టడం వల్ల మన ప్రాణాలకు ప్రమాదం ఉందనేది మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. అదేవిధంగా టిప్పరు యజమానుల మీద కానీ, తర్వాత అదేవిధంగా ఎవరైతే ప్రికాషన్స్ తీసుకోకుండా ఉన్నటువంటి వర్క్షాపు యజమానులకు కూడా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఇక ముందు ఇలాంటి ఇన్సిడెంట్ ప్రమాదం జరిగినా కూడా మనందరం బాధ్యులం, అందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని అందరికి తెలియజేయడం జరుగుతుంది. కఠినంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరికీ కూడా ఆటోనగర్ అందరూ జస్ట్ లైక్ మా బ్రదర్సే, బట్ ఇలాంటి ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా అందరం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి లారీ డ్రైవర్లు రాంగ్ పార్కింగ్లో కానీ, రోడ్ సైడ్ పార్కింగ్ కానీ పెడితే ఖచ్చితంగా బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. రాంగ్ పార్కింగ్ పెట్టిందంటే రాంగ్ పార్కింగ్ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా ప్రమాదానికి గురైనట్టు తెలిస్తే మాత్రం, అది మా దృష్టికి వస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే అందరితో మాట్లాడాం, వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఆలోచనలో పడ్డారు, దీనివల్ల ఎంత ప్రమాదం ఉందనేది, వాళ్ళలో కూడా మార్పు తీసుకురావాలనేదే మా యొక్క ఉద్దేశం. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.